ఇక నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ తొలి మ్యాచ్ జరగనుంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఉప్పల్లో ఉదయం 9:30 తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. ప్రపంచ క్రికెట్ లో 2 బలమైన జట్లు తలపడడంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మన దేశంలో భారత్ వరుసగా గత 16 టెస్ట్ సిరీస్లను గెలిచింది. సొంత గడ్డపై భారత్ చివరిగా టెస్ట్ సిరీస్ ఓడింది ఇంగ్లాండ్ చేతిలోనే. అందుకే ఇంగ్లీష్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఆట తీరుతో అన్ని విభాగాల్లోనూ రోహిత్ సేన రాణించాల్సిన అవసరం ఉంది. టీమిండియా బౌలింగ్ బలంగా ఉంది. 3 స్పిన్నర్లు, 2 పేసర్లతో ఆడే అవకాశాలున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పరంగానూ భారత్ కు ఈ సిరీస్ కీలకం. 5 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో తిరిగి టెస్ట్ జరగబోతుంది. చివరిగా 2018 అక్టోబర్లో ఇక్కడ వెస్టిండీస్ తో ఆడిన టెస్ట్ లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. రైట్, ఇక మ్యాచ్ గురించి మాట్లాడడానికి మనతో పాటు మోహన్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఫోన్ లో. ఎస్ మోహన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మోహన్ గారు, ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఉప్పల్లో టెస్ట్ జరగబోతుంది. దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తున్నారు? అంటే డెఫినెట్లీ చాలా మంచి మ్యాచ్ అండి అగేన్స్ట్ ఇంగ్లాండ్. అంటే మన ఇండియన్ టీం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒక మంచి టీం ఉన్నది ఇండియన్ టీము. అండ్ శ్రేయస్ అయ్యర్, గిల్, కోహ్లీ, జైస్వాల్ is there, Akshar Patel and Ashwin, Ravindra Jadeja, KL Rahul and Sri Bharat from Andhra. ఒక మంచి టీం ఉన్నది. మొహమ్మద్ సిరాజ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ బుమ్రా, ముఖేష్ కుమార్, చాలా మంచి కాంబినేషన్ ఉన్నది. బట్ ఇంగ్లాండ్ టీం ని మనం తక్కువ అండర్స్టాండ్ ఇది చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ టీం కూడా చాలా బాగున్నది. బెన్ స్టోక్స్, జేమ్స్ ఆండర్సన్ అండ్ అట్కిన్సన్ అండ్ జానీ డే అండ్ షోయబ్ బషీర్ అండ్ మార్క్వుడ్ ఒక మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ స్టేడియం డెఫినెట్లీ మనం కంగ్రాచులేట్ చేయాలా. ఒక మంచి స్టేడియం, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ దేవరాజ్ అండర్ సెక్రటరీ, ఆయన అండర్ లీడర్షిప్ లో చాలా మంచి మ్యాచ్ జరిగిపోతుంది. 5 days మ్యాచ్ అండి. అంటే చాలా దినాలు అయినాక మనం ఉప్పల్ గ్రౌండ్ మనం ఈ మ్యాచ్ చూడొచ్చు. కానీ బట్ ఒకటి ఏమంటే డెఫినెట్లీ ఇండియన్ టీమ్ లుక్స్ టు బి స్ట్రాంగర్ టీమ్. బట్ టెస్ట్ మ్యాచ్ లో ఆ రోజు బాగా ఆడాలి. అంటే మనం ఈ ముందు మనం డెఫినెట్లీ బాగా పెర్ఫార్మ్ చేసినాం, కానీ మనం అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఈజీగా తీసుకోదండి. అండ్ స్పెషల్లీ జేమ్స్ ఆండర్సన్ ఒక మంచి బౌలర్ ఇంగ్లాండ్ టీమ్ లో. ఇప్పుడు సార్ ఇంకొకటి కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రపంచ టెస్ట్ మ్యాచ్లో 2 బలమైన టీంలు ఈరోజు పోటీ పడబోతున్నాయి. మరోపక్క చూసుకున్నట్లయితే గతంలో భారత్ ఇంగ్లాండ్ చేతిలో కూడా ఓడిపోయింది. ఇది ఒక రకంగా చాలా ఆసక్తి నెలకొంటుంది. ఈసారి విన్ అవుతారా ఏంటి అనే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మనం లాస్ట్ టైం మనం ఓడిపోయినాను, బట్ ఎవ్రీ మ్యాచ్ ఇస్ న్యూ మ్యాచ్ అండి. అంటే ఇప్పుడు మన ఇండియన్ టీమ్ డెఫినెట్లీ మంచి పెర్ఫార్మెన్స్ చేయాలా. అండ్ మోర్ ఓవర్ మనం టెస్ట్ సిరీస్ ఇండియాలో ఆడుతున్నాము, అది ఒక అడ్వాంటేజ్ మన ఇండియన్ టీమ్ ఉన్నది. బట్ బెన్ స్టోక్ యాజ్ అ కెప్టెన్ అండ్ ఆల్రౌండర్, అండ్ వాళ్ళ టీం ఎట్లంటే వాళ్ళు ఎన్ని కండిషన్స్ కి వాళ్ళు సూట్ అయిపోతారు. అంటే ఒక ఫారిన్ టీం వచ్చి ఇండియాలో వచ్చి వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేయాలని వాళ్ళకి ఒక మంచి ఒక ఫర్మ్ డిటర్మినేషన్ ఉన్నది. డెఫినెట్లీ ఇంగ్లాండ్ ని అంత ఈజీగా తీసుకోదు, ఎందుకంటే ఇంగ్లాండ్ ఈజ్ ఆల్సో గుడ్ టీమ్. అండ్ మనం స్పెషల్లీ HCA అఫీషియల్స్ మనం కంగ్రాచులేట్ చేయాలి, ఎందుకంటే ఒక మంచి స్టేడియం వాళ్ళు బిల్డ్ చేసి ఒక మంచి టోర్నమెంట్ మనం చూడబోతున్నాం. అంటే టెస్ట్ మ్యాచ్ 5 years అయినాక ఇక్కడ వస్తుంది. అంటే డెఫినెట్లీ ఫుల్ హౌస్ ఉంటుంది. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ వండర్ఫుల్ టోర్నమెంట్. సార్, ఇప్పుడు ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంగ్లాండ్ కూడా చాలా బలమైన జట్టు. దీన్ని ఢీకొట్టాలంటే కూడా భారత్ చాలా విషయాల్లో కూడా కీలకంగా ఆలోచించి ఆడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రోహిత్ సేన ఏ రకంగా రాణించబోతున్నారు అన్ని విభాగాల్లో? అంటే ఇప్పుడు రజత్ పట్టిదార్ అని ఒక కొత్త బ్యాట్స్మెన్ ఓపెనర్ అని, అండ్ రోహిత్ శర్మ యాజ్ ఓపెనర్, గిల్ అండ్ ఐస్ పైన చాలా డిపెండెంట్, అండ్ జైస్వాల్ ఒక మంచి బ్యాట్స్మెన్. బట్ వీళ్ళపైన ఎక్కువ డిపెండ్ ఉంటుంది. అంటే ఈ 5 days మ్యాచ్ లో చాలా ఓపిక తోటి వికెట్ పైన ఉండి పేషెన్స్ తోటి డెవలప్ చేయాలా, అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం పెద్ద స్కోర్ చేస్తే డెఫినెట్లీ మనం ఇంగ్లాండ్ కి ఒక మంచి ఫైట్ బ్యాక్ ఇవ్వచ్చు. కానీ
ఈ 5 బ్యాట్స్మెన్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ టెస్ట్ మ్యాచెస్ లో ఏంటంటే 5 డేస్ మ్యాచెస్ లో ఒక బ్యాట్స్మెన్ పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకుని వికెట్ పైన ఉండాలి. వికెట్ పైన ఉండి డెఫినెట్లీ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని మన ఉద్దేశం అండి. బట్ చూడాలి వీళ్ళ బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో అండ్ జేమ్స్ ఆండర్సన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. డెఫినెట్లీ వాళ్ళ టీం కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారని ఒక మంచి మ్యాచ్ చూడొచ్చండి. హైదరాబాద్ స్పెక్టర్స్ కి ఒక మంచి మ్యాచ్ చూడొచ్చు. ఇప్పుడు మోహన్ గారు ఇంకొకటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇప్పుడు ఏదైతే రోహిత్ అదే విధంగా జైస్వాల్ వీరిద్దరి కాంబో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే డెఫినెట్లీ మంచి కాంబినేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇండియా కోసం ఆడినప్పుడు ఏమవుతుంది, ఎవరికి ఛాన్స్ దొరికిందో ఆయన పెర్ఫార్మెన్స్ చేయాలి. పెర్ఫార్మెన్స్ బేస్డ్ టీమ్ ఉంటుందండి. ఎందుకంటే ఇండియాకి ఆడినప్పుడు నువ్వు మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే డెఫినెట్లీ టీమ్ లో ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫారిన్ టూర్స్ లో మనం పోవచ్చు. అండ్ ఎవ్రీ మ్యాచ్ లో మనం పెర్ఫార్మెన్స్ చేయాలని, ఎస్పెషల్లీ టెస్ట్ మ్యాచెస్ లో ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూపెట్టి వాళ్ళు టెస్ట్ టీమ్ లో ఉండాలా. లేకపోతే డెఫినెట్లీ దేర్ ఆర్ అదర్ ప్లేయర్స్ హు ఆర్ ట్రైయింగ్ టు కమ్ ఇన్ టు ద టీమ్. ఇప్పుడు మోహన్ గారు ఇంకొకటి మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ అదేవిధంగా రాహుల్ ఆడుతున్నారు. సో ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే శ్రేయాస్ అయ్యర్ కాస్త ఫామ్ లో తగ్గారు అన్న వినిపించాయి. సో ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ అండ్ రాహుల్ కాంబో ఏ రకంగా ఉండబోతుంది? ఎస్పెషల్లీ రాహుల్ ఒక మంచి సీజన్డ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ పైన చాలాసేపు ఉంటాడు అండ్ ఒక మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తారు. బట్ శ్రేయాస్ అయ్యర్ ఒక మంచి బ్యాట్స్మెన్, కానీ ఆయన వికెట్ పైన ఉండాలి. ఆయన షార్ట్ సెలెక్షన్ లో ఆయన 1 డే షాట్స్ లాగా ఆడి చాలా మ్యాచెస్ లో ఫెయిల్ అయినండి. బట్ శ్రేయాస్ అయ్యర్ వికెట్ పైన ఉండి డెఫినెట్లీ ఒక పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తే ఆయన కూడా మంచి బ్యాట్స్మెన్ అండి. బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా అంటే ఈ మ్యాచ్ లో ఆయన టెస్ట్ మ్యాచ్ లో డిఫరెంట్ టైప్ అండి. ఎందుకంటే లిమిటెడ్ ఓవర్స్ లో ఎట్లా ఆడినావో అట్లా ఆడలేకపోతాం. ఎందుకంటే ఇక్కడ నువ్వు వికెట్ పైన ఉండి పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలా. అండ్ శ్రేయస్ అయ్యర్ తోటి మన పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ రాహుల్ ఇస్ అ వెరీ గుడ్ సాలిడ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. And when there are Sri Bharatani from Andhra also are in the team andi, but Rahul will be keeping the wicket andi. ఇప్పుడు మోహన్ గారు ఇంకొకటి ఏదైతే ఆల్రెడీ టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది యాజ్ పర్ యువర్ అనాలిసిస్? ఇప్పుడు పిచ్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండబోతుందా లేదంటే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండబోతుందా? అదే డెఫినెట్లీ ఫస్ట్ 1 hour బౌలింగ్ కి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ప్రొఫెషనల్ ప్లేయర్స్ అండి ఇంగ్లాండ్ టీమ్. వాళ్ళు అకార్డింగ్ టు కండిషన్స్ వాళ్ళు ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేయాలా అని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుండొచ్చు. కానీ చూడాలా, ఒక ఫస్ట్ 1 hour ఒక వికెట్ బౌలర్స్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇంగ్లాండ్ మన ఇండియన్ టీం ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి డెఫినెట్లీ ఇంగ్లాండ్ ని ఒక మంచి ఫైట్ బ్యాక్ ఇవ్వచ్చు. బట్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు పెద్ద స్కోర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తామని. ఎస్, ఇక మోహన్ గారు ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ అదేవిధంగా ఇప్పుడు ఇండియా టీం కి సంబంధించి కూడా ఎక్కువగా ఏదైతే స్పిన్నర్ల మధ్య పోటీ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ స్పిన్ భారాన్ని కూడా పూర్తిగా అశ్విన్ అండ్ జడేజా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ భుజాలపై మోయబోతున్నారు. సో వీళ్ళు ఎలా దీన్ని హ్యాండిల్ చేయబోతున్నారు అనుకోవచ్చు? And definitely Ashwin and Jadeja very good spinners ani. Even Kuldeep Yadav ko unnadu team lo. And medium pace lo Siraj, Bumrah and Mukesh Kumar ko unnadu. But definitely Ashwin chala experienced bowler ani, and Jadeja and Kuldeep Yadav kuda oka manchi performance toti ఈ మ్యాచ్ డెఫినెట్లీ ముగ్గురు స్పిన్నర్స్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వీళ్ళు ముగ్గురు స్పిన్నర్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తే మన ఇండియన్ టీమ్ కి ఒక మంచి ఛాన్స్ ఉన్నది టు బీట్ ఇంగ్లాండ్. రైట్ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. 5 ఏళ్ల తర్వాత ఉప్పల్లో టెస్ట్ సిరీస్ భారత్ విజయం సాధించాలని కూడా ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ.